ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 67వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచా శుశ్రూషవే వాచ్యం నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి నచ మాం యోభ్యసూయతి నచ మాం యోభ్యసూయతి ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచా శుశ్రూషవే వాచ్యం నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి నచ మాం యోభ్యసూయతి ఇదం తే నా తపస్కాయ న భక్తాయ కదాచన 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 నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి एक दो इदं ते ना तपस्काय ना भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यं न च मां योभ्यसूयति एक दो इदं ते ना तपस्काय ना भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यं न च मां योभ्यसूयति एक दो इदं ते ना तपस्काय ना भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यं न च मां योभ्यसूयति।